వృశ్చిక రాశి వారికి మరో 48 రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఈ వీడియో వినడం వల్ల మీకు 100కి 100% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. మీరు ఎవరైతే బాగా నమ్మారో, ఎవరినైతే అంటే వారే లోకం అనుకుని బ్రతికారో వారి వల్ల మీకు ఊహించని ఎదురు దెబ్బ గట్టిగా ఒక మోసం అనేది జరగబోతుందన్నమాట. అంటే వారి దగ్గర నుంచి మీరు ఇలా జరుగుతుంది అని చెప్పేసేసి ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే అంత గుడ్డిగా నమ్మారు. కానీ అసలు మీరు కల్లో కూడా ఆ వ్యక్తి ఇలా చేస్తారు అని చెప్పేసి మీరు ఊహించకుండా ఉన్నటువంటి ఆ షాక్ అనేది జరగబోతుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకాన్ని మనం గమనించినట్లయితే పూర్తిగా అదృష్టవంతులై ఉంటారు, లేదా బాగా దురదృష్టవంతులై ఉంటారనమాట. అదృష్టవంతుల జీవితం ఎలా ఉంటుంది అంటే బంగారపు పళ్ళెంలో అంటే విందు భోజనం చేసే అంత అదృష్టం అనేది వారికి దక్కుతుందన్నమాట. ఊహించని అదృష్టం అనేది వారికి వివాహం నుంచి మంచిగా మారుతుందని చెప్పుకోవచ్చు అనమాట. పుట్టింటి దగ్గర ఒక రకమైనటువంటి లైఫ్ చూసినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందంటే అసలు అదృష్టాన్ని మనం మాటల్లో చెప్పలేమండి. మహా అదృష్టం, అసలు అదృష్టం కూడా మాటల్లో చెప్పలేం. ఇది కూడా వైవాహిక జీవితం దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట. అంటే పెళ్ళైన తర్వాత ఎంత అదృష్టవంతులంటే పక్కన వాళ్ళు కూడా వారి అదృష్టాన్ని చూసి అసూయపడేంత అదృష్టం. చివరికి వారి అదృష్టాన్ని వారే చూసుకుని ఆశ్చర్యపడేంత అదృష్టం. అంతటి జాతకం మహారాజా జాతకం అనేది వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. వైవాహిక జీవితం బాగుంటుంది. అలా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఆడవారికి ఎక్కువగా సూట్ అవుతుంది. 90% ఆడవారికి ఇదైతే ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ అది కనుక తప్పింది అంటే దురదృష్టం అనేది వీరికి చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఊహించని బాధలను మీరు చూస్తారనమాట. ఊహించని అదృష్టాన్ని ఒకరు చూస్తే ఊహించని దరిద్రాన్ని ఇంకొకరు చూస్తారనమాట. ఇలాగా పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. వృశ్చిక రాశి వారి జాతకం ఒకే రాశి అయినప్పటికీ కూడా 2-3 రకాలుగా వీరి యొక్క జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. అలాగా ఇక అదృష్టవంతుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కదండి. మొత్తం అంతా వారి లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఊహించని లైఫ్, ఊహించని సంతోషాలు, ఊహించని ధనం, ఊహించని సంతోషం. ఇక చెప్పాల్సిన పని లేదు. ఊహించని డబ్బును చూస్తూ అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే దురదృష్టం చేసుకున్నారో వారికి సమస్యల మీద సమస్యలు, సమస్యల మీద సమస్యలు ఇంకా రోజు రోజుకి పెరిగేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాని నుంచి బయటికి తప్పించుకోలేరు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే వీరు గత కొంతకాలంగా అంటే చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి మనుషులకి ఇప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి మనుషులకి చాలా రకాలైనటువంటి చేంజెస్ అనేవి వచ్చాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఈ 48 రోజుల్లో వీరి జీవితానికి సంబంధించినటువంటి భారీ మార్పులు ఇంకా పెరగబోతున్నాయి. వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితంలో మనిషికి డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనది. కానీ డబ్బు కన్నా కూడా ముఖ్యమైనది ఏంటి అంటే నమ్మకం. డబ్బు ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. ఒకవేళ కుదిరినా కుదరకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకవచ్చు. కానీ మన అని చెప్పేసి ఎవరి మనిషి మీద అయితే పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నమ్మకం పెడతామో వారి వల్ల ఒక ఎదురు దెబ్బ అనేది ఎదురైతే మాత్రం దాని నుంచి బయటపడడం అనేది చాలా అంటే చాలా కష్టమండి. అది తట్టుకోవడానికి గుండె అనేది సరిపోదన్నమాట. అంత మానసికంగా అంటే జీవితంలో ఇక మనుషులను కూడా నమ్మాలి అని అనిపించదన్నమాట. ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళ విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఒక వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు. అది పురుషులైతే స్త్రీలను అవ్వచ్చు, లేదా స్త్రీలు పురుషులను అవ్వచ్చు. బాగా నమ్మి వారి మీద కన్నా కూడా ఆ ప్రేమించినటువంటి వ్యక్తి మీద నమ్మకం అనేది పెట్టేసేసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే అవతల వ్యక్తి కూడా బాగానే ఉంటారు. ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. వివాహం చేసుకుందామని కూడా అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక ఊహించని సందర్భాల్లో అంటే కొంతమంది వివాహమైన వారు కూడా కొంతమందిని అభిమానిస్తూ ఉంటారు. అంటే అది చాలా పొరపాటని వారికి తర్వాత తెలుస్తుంది. అలాగా ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే ఊహించని చేంజెస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక మనిషిని తృప్తిగా ఉంచగలిగేది ఏంటి?
జీవితంలో డబ్బే కాదు, ఒక టైం అనేది కావాలి, డబ్బు కావాలి, ఇంకా చాలా రకాలుగా కోరుకుంటూ ఉంటారనమాట. కానీ ఎంతసేపటికి ఇవ్వటమే మొదలు పెడితే జీవితంలో వాళ్ళకి ఎంతవరకు ఇచ్చుకుంటూ పోవాలో చెప్పండి. ఇచ్చి ఇచ్చి అవతల మనిషిని ఎంతవరకు సంతోషపెట్టగలుగుతామో ఒక్కసారి మీరే ఆలోచించండి. అలాగా 100 వరాలు అడుగుతారు, వాళ్ళ 100 వరాలు మీరు తీరుస్తారు. కానీ ఒక్కటి తీర్చకపోతే అది ఇవ్వలేదని అంటూ ఉంటారు. అక్కడి నుంచి అయినా సరే మీరు వారికి దొరికిపోవడం, వారు అంటే మీ దగ్గర నుంచి ఎలాగైనా సరే బయటపడాలి, మిమ్మల్ని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఏది కోరదండి. ప్రేమించిన మనిషి మన జీవితంలో ఉంటే చాలు, వాళ్ళతో సంతోషంగా బ్రతికితే చాలు అని కోరుకుంటుంది. కానీ ప్రేమ లేని మనసు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి కోరడం, అంటే మనం చూపించినటువంటి ప్రేమను కాకుండా ఎంతసేపటికి బయట పగని ద్వేషాన్ని మాత్రమే, అంటే తప్పించుకోవడానికి ఒక చిన్న వంక అన్నమాట. ఒక మనిషి ఎన్నో కారణాలు వెతుకుతూ ఉన్నారు బయటపడడానికి అని అంటే ఇక ఆ మనిషి మనసులో మీరు లేనట్లే. అది ఆలోచించుకోండి. ఏదో ఒక కారణం, అంటే మిమ్మల్ని వదిలేయడానికి రీజన్స్ కావాలా, మిమ్మల్ని వదిలేయడానికి ఏదైనా కావాలా, అదేముంది, అసలు మీరు మనుషులే కాదు అన్నట్లుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక టైం పాస్ లాగా మీ బ్రతుకులతో ఆడుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మీతో ఉన్నంతసేపు మీతో మాటలు, కానీ మీరు పక్కకు వెళ్ళిన తర్వాత వేరే వారితో మాటలు అనమాట. అంటే వారి ప్రేమ అనేది ఒకరికి మాత్రమే సొంతం కాదండి, ఎంతమందికి సొంతమవుతుంది. అది మీకు అర్థం కావట్లేదు, ఒక్కసారి ఆలోచించండి. వారి మాటలు, వారి ఆలోచనల్లో కనీసం అక్కడక్కడైనా వాళ్ళు దొరుకుతూ ఉంటారు. అది మీరు పూర్తిగా ఒక గుడ్డి నమ్మకంగా పెట్టేసేసుకొని వాళ్ళని నమ్ముతూ ఉంటే చివరికి దాంట్లో పడి మీరు బయటకు రాలేని పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఒకళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాము అని ఏదో ఒక కారణంతో ఏ రకంగానైనా సరే వారి స్టైల్లో వారు ఎలాగైనా చెప్తున్నారు అని అంటే అది మీరు అర్థం చేసుకొని వాళ్ళని వదిలేసేయండి. అంతేకాని అలాంటి వాళ్ళని దయచేసి పట్టుకోకండి. ఎందుకంటే మీరు పట్టుకున్నా కూడా వాళ్ళు మీ లైఫ్లో ఉండరు, మీరు వాళ్ళని ఆపలేరన్నమాట. బలవంతంగా మనం ఏదైనా సాధించుకోవచ్చు, కానీ ఒక మనిషి మనసులో ప్రేమని మాత్రం మనం ఎప్పటికీ కూడా సాధించుకోలేమన్నమాట. కాబట్టి అవతల అలాంటి వాళ్ళని మీరు ఆపుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది. మీకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇది అందరికీ కాదండి, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. కాబట్టి అది ఎవరు ఏంటి అనేది వినే వాళ్ళలో అది మీరు అర్థం చేసుకోండి. అలా చేసుకొని మీ జీవితంలో అలాంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అందరినీ ఇక్కడ అనుమానించొద్దు. మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదండి, కానీ కొంతమంది మాటల్లో తేడాలు ఉంటాయి. ఆ తేడాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి చిన్న రీజన్కి గొడవ పెట్టుకోవడం, కోప్పడడం, అలా ఎట్లాగైనా సరే వదిలించుకోవాలని అనుకోవడం, ప్రతిదానికి కూడా వేలెత్తి చూపించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారంటే మాత్రం అక్కడ వాళ్ళే కరెక్ట్గా లేరని అర్థం. అక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా లేరేమో అన్నట్లుగా సృష్టిస్తూ ఉంటారు, కానీ అక్కడ వారు కరెక్ట్గా లేరని మీరు అర్థం చేసుకొని అలాంటి వాళ్లకు దారినిచ్చి వదిలేయండి. వాళ్ళ దారిన వాళ్ళను పొమ్మనండి. అంతేకాని అలాంటి వాడిని మీరు జీవితంలో ఉంచుకున్నట్లయితే ఇవాళ రోజు కాదండి, ఇక జీవితాంతం కూడా మీరు నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మీకు తెలియకుండా వారు చేసేటటువంటి దారుణాలు కనుక మీకు తెలిసినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పటికైనా దయచేసి మారి మీ జీవితాలను మీరైతే మార్చుకోండి. ఈ 48 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనిషికి జీవితంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ఎలాగైనా, కానీ గౌరవం, మర్యాద, నమ్మకాలు ఇలాంటివి పోయి ఎదుటివారి ముందల అంటే పిచ్చోళ్ళు అయిపోతే మాత్రం దాన్ని మళ్ళీ సంపాదించుకొని మామూలు మనుషుల్లాగా అవ్వాలంటే మనకి జన్మ అనేది సరిపోదన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఆహ్వానించే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఆహ్వానించిన ఆల్రెడీ వ్యక్తి కావచ్చు, అలాంటి వారు మంచివారా కాదా అని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఒక మంచితనం అనేటటువంటి ముసుగులోనే ఎన్నో రకాల దారుణాలు చేస్తూ ఉంటున్నారనమాట. భార్య భర్తలంటే వారికి జీవితాంతం తప్పదండి. ఎందుకంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. తప్పొప్పులున్నా ఒకరికొకరు సరి చేసుకొని సర్దుకుపోవాలి.
ఎందుకంటే అది సంసారం కాబట్టి. కానీ భార్యాభర్తలు కాకుండా ఇక మిగిలిన వారెవ్వరైనా సరే, వివాహం కాని వారు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వివాహమైన వాళ్ళలో కూడా ఇలాగ కొంతమంది బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. వేరే పర్సన్స్ తోటి ఫ్రెండ్లీగా అభిమానంతోనైనా సరే అట్లా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం మీ జీవితంలో ఇలాంటివన్నీ వదిలేసుకొని మీరు సంతోషంగా ఉండి, లైఫ్ అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరం. ఆ లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట. అలా కాకుండా దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ కాకుండా మీరు సొంతంగా లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రేమించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మినటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డిగా నమ్మవద్దు. ఎందుకంటే మీకు నమ్మకం మీద దెబ్బ అనేది గట్టిగా తగలబోతుంది అనమాట. కాబట్టి మీరు కళ్ళు తెరుచుకుంటే మీరు చాలా చాలా వరకు కూడా బయటపడగలుగుతారు. ఈ 48 రోజుల్లో మీకు అలాంటి భారీ మార్పులు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారి రూపంలో కావచ్చు, లేదా మగవారి రూపంలో కావచ్చు, మీరు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట. మనము డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా బాగు చేయించుకోవచ్చు, ఏదైనా సరి చేయించుకోవచ్చు. కానీ డబ్బుతో ప్రేమని కొనుక్కోలేం, మనుషుల్ని కొనుక్కోలేం, అభిమానాలను, ఆప్యాయతలను, నమ్మకాలను కొనుక్కోలేం అనమాట. కాబట్టి డబ్బుకి సంబంధించి ఏదైనా ఎవరైనా మేము డబ్బుతో అవతల మనిషి మనసులో ప్రేమను తెచ్చి పెడతాము అని అంటే మాత్రం ఎవరిని మీరు నమ్మి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వడం కానీ చేయడం కానీ చేయవద్దనమాట. ఎందుకంటే డబ్బుతో ప్రేమల్ని, ఏ మనిషి ప్రేమను కూడా మనం కొనుక్కోలేం. అది చాలా విలువైంది. అది మనసు పొరల్లో నుంచి, మనసు లోతుల్లోంచి రావాలన్నమాట. కాబట్టి సమస్యకు పరిష్కారాలు అనేవి వేటికైనా ఉంటాయి. ఏమో కానీ మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోవడం కోసం మాత్రం డబ్బుతో మాత్రం ఎప్పుడూ కూడా పని అనేది అవ్వదన్నమాట. అది మీరు గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. మీ జీవితానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ 48 రోజుల్లో మీ లైఫ్కి సంబంధించి ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరగబోతుంది. ఈ 48 రోజులు మీకు సరిగ్గా ఉండదు. ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మీకు అర్థం కాదు. కానీ సమస్యలు అలాగే వస్తాయండి. అలాంటి కఠినమైనటువంటి స్థితిలో నుంచే మనం నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అది ఏ నిర్ణయమైనా సరే మీరు వ్యక్తిగతంగా తీసుకోండి. ఎదుటి వారి మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. తప్పైనా ఒప్పైనా మీ మనసు చెప్పిందే మీరైతే వినండి. ఎవరి మాటలు కూడా వినద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మనసును మీరైతే ప్రశ్నించుకోండి. సమాధానం అదే వస్తుంది. అది కఠినమైన సమాధానమైన, ఏ సమాధానమైనా మీ లైఫ్కు ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మీ నిర్ణయం మీకు ఇక్కడ అవసరం అన్నమాట. చక్కగా ఇలా చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి తర్వాత వీడియో చూడండి.